యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భారతీయమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలతో అద్భుతంగా కొనసాగుతున్నటువంటి పురాణాల్లో నిక్షిప్తమైనటువంటి వ్యవహారాలను తెలియజేస్తున్నటువంటి ఈటీవీ లైఫ్ వారి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ పురాణ రహస్యాల కార్యక్రమంలో ఈరోజు ప్రత్యేకంగా మనం అన్ని పురాణాల్లోనూ కూడా మనిషికి కావలసిన చికిత్సలకు మూలమైనటువంటి పుణ్యపాపాదుల గురించినటువంటి చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. పుణ్యము పాపము అనేటటువంటి రెండు అంశాలు ఈ లోకం లోపల ప్రతి చోట మనం వినిపించేటటువంటి అంశాలుగా మార్చేసాం. ఇది అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, అన్ని పురాణ గ్రంథాల్లోనూ కూడా మనకుంది. అది పుణ్యకర్మ, ఇది పాపకర్మ అంటూ అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాము. ఏది పుణ్యము, ఏది పాపము. ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా మంచి జరుగుతూ ఉంటుంటే వాడు ఎప్పుడు చేశాడో రా ఈ పుణ్యం, వాడి పెద్దలు చేసుకున్న పుణ్యం, వాడు చేసుకున్న పుణ్యం అని చెప్పేసే పదం వాడతాం. వాడు ఎప్పుడు పుణ్యం చేసుకున్నాడో, ఎవరో వచ్చి ఇట్లా రక్షించేశారు వాడిని అని. ఎవరైనా ఇబ్బంది పడగానే వెంటనే అయ్యో పాపం అనేస్తాం. ఈ పక్కన అయ్యో పాపం అనే పదం వాడటం ఏంటి, ఇక్కడ పుణ్యం అనే పదం వాడటం ఏంటి? పదం నిత్య జీవితంలో భాగం అయిపోయింది మనకు. ఈ పుణ్యము పాపం అనేది, వాడి పుణ్యం వాడికి ఉపయోగపడింది అంటాం, వాడు చేసిన పాపమే వాడిని ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి అని అంటాం. ఈ రెండు పదాలు కూడా నిత్య జీవితంలోకి వచ్చిన సందర్భంలో మనం దీని గురించి ఆలోచించక తప్పదు. పుణ్యకర్మ పాపకర్మ చేసే పనులను బట్టి అనుకునేటట్టయితే పాపం ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టడం, పుణ్యం ద్వారా ఇతరులకు సంతోషపెట్టడం. దీన్నే మనవాళ్ళు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే పదంతో చెప్పుకుంటూ వచ్చారు. మహాభారతము ఇతరమైనటువంటి అనేక రకాల గ్రంథాలు రాసినటువంటి వ్యాసుడిని అడిగారట, అయ్యా మీరు ఇన్ని రాశారు కదా, గ్రంథాలు రాశారు, వేదాంత విశేషాలు రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, ఇంకేవో రాసుకుంటూ వస్తున్నారు, ఇన్ని రాసిన దాని యొక్క ఫలితం ఏమిటి మాకు చెప్పండి ఒక మాట అంటే, అన్నిటినీ కలిపి ఒకటే శ్లోకంలో చెప్పమంటే నేను శ్లోకార్థేన ప్రవక్ష్యామి అని, అన్నీ శ్లోకం మొత్తం అక్కర్లేదయా సగం చెప్తాను అని చెప్పేసి అని పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి చెప్తాను. ఇతరులకు ఉపకరించడమే పుణ్యము, ఇతరులకు ఇబ్బంది పెట్టడమే పాపము. బాగుంది. ఇతరులు ఎవరు? ఇక్కడ ఈ ప్రశ్న ఇచ్చి స్టార్ట్ చేయాలి. పరోపకారమే పరమధర్మం అంటూ అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. పరహితము సేయనవ్వడు పరమహితుండగును భూతపంచకమునకు, పరహితమే పరమధర్మము, పరహితునకు సేగి లేదు పర్వేందుముఖి అని చెప్పేసి కూడా భాగవతం చెప్తూ ఉంది. ఇతరులకు హితం కోరుకునేటువంటి పరోపకారము అనేటటువంటిది అనేక వ్యవహారాల్లో ఉన్నటువంటి మాట. కానీ ఈ పరశబ్దానికి ఎక్కడెక్కడ వాడాలి అనేటటువంటిది మనకు మళ్ళీ చర్చ వస్తుంది. కేవలం మన చుట్టూ ఉన్న సమాజం పరులా, నేనుగాక చుట్టూ ఉండే వాళ్ళందరా, లేదా నాకు సంబంధించి నేనుగాక నా చుట్టూ ఉండే నలుగురా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని చర్చ చేస్తే ఈ లోకంలో మనిషి బాధ్యత వహించాల్సినవి 3 అంశాలు ఉంటాయి. అవి లేకుంటే తాను లేడు. ఏవే అంశాల్లో తాను బాధ్యత వహించాలి అనేటువంటి ప్రశ్న వస్తే ఆ బాధ్యత వహించేటటువంటి అంశాలు ప్రకృతి, ఈ పశుపక్ష్యాదులు, ఈ సమాజం. ఈ 3 కూడా నేను బాధ్యత వహించాల్సిన అంశాలు. ఈ 3 కలిసి ఉంటేనే నేను. వీటన్నిటిలోనూ చైతన్యం, శక్తి అనేది అన్నిట్లో కామన్గా ఈ 3 ఉంటాయి. అవి సృష్టి చైతన్యం అంతా. కాబట్టి ఇప్పుడు ప్రకృతికి నేను బాధ్యత వహించడం పర,
పశుపక్షాదులకు బాధ్యత వహించడం పర. అదేవిధంగా నా చుట్టూ ఉన్న సమాజానికి బాధ్యత వహించడం కూడా పర. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని చూసేటట్టయితే ఇది పరహితము అనే శబ్దం కనపడుతుంటుంది. పరోపకారము అంటే వీళ్ళందరికీ ఉపకారం చేయటం, పరపీడనము అని చెప్పేసి అంటే వీళ్ళన్నింటినీ నాశనం చేయటం. నేను ఇది గాలి కాలుష్యం బాగా చేస్తాను కానీ మనుషులందరినీ జాగ్రత్తగా చూసుకుంటానంటే కుదరదు. నేను ప్రకృతిని పాడు చేస్తాను, చెట్లను విరగొట్టేస్తాను కానీ నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను, నా చుట్టుపక్కల మనుషులందరూ మానవ సేవే మాధవ సేవ అంటే కుదరదు. ఒక మంచి కర్మ ఒక చెడు కర్మ చేసినప్పుడు మంచికి మంచి అనుభవించాలి, చెడుకు చెడు అనుభవించాల్సిందే. కాబట్టి ఈ ధోరణిలో కూడా మళ్ళొకసారి ఆలోచన చేస్తే పుణ్యములు పాపములు అనేటటువంటిది సమాజ హితములైనటువంటివి, ప్రకృతి హితములైనటువంటివి, పశుపక్షాదుల హితములైనటువంటి అంశాలతో మనం ఆలోచిస్తూ పోవాలి. ఇన్ని రకాలుగా ఆలోచించాలండి ఇవన్నీ కూడా. ప్రకృతికి సంబంధించిన హితకరమైనటువంటి వ్యవహారాలంటే మన చుట్టూ ఉండే గాలి, నీరు, అగ్ని, భూమి వీటికి సంబంధించినటువంటివి. ఆకాశానికి మనం చేయగలమో చేయలేమో మనకు తెలియదు కానీ మిగిలినటువంటి 4 భూతాల వ్యవహారంలోనూ కూడా మనం ఏదో రూపంలో ఇబ్బందులు పెడుతున్నాం. ఈ ప్రకృతి లోపల వీటి వల్లనే కదా మనకు జరిగేటటువంటి ఇబ్బందులన్నీ కూడా. అందుకని ప్రకృతిని పాడు చేస్తున్నాం మనం ముఖ్యంగా. ఈ ప్రకృతి ఎప్పుడైతే పాడైపోతుందో మనం ఇబ్బందులు పడటం మొదలు పెడుతున్నాం. మన చుట్టూ ఉండే వాయువును మనం కలుషితం చేస్తే ఆ వాయువేగా మనం పీల్చుకోవాల్సి వచ్చేది. మన చుట్టూ ఉండేటటువంటి జలాన్ని కలుషితం చేస్తే ఆ జలం ద్వారానే మన పంటలు పండాలి, ఆ జలం ద్వారానే మనం తాగుతూ ఉండాలి కదా. మరి మనం ఇబ్బందులు పెట్టి మనం తాగడం అంటే కాదు, 100 మందికి ఆ కలుషితమైన జలం కనుక వెళ్ళేటట్టయితే వాళ్ళందరికీ ఇబ్బంది పడితే, అదే జలం చాలా జలజంతువులకు కనుక వెళ్ళి అవి చచ్చిపోయేటట్టయితే ఎవరు బాధ్యత? ఇక్కడ వెళ్తూ వెళ్తూ చెట్లను ఇట్లా గిల్లుకుంటూ వెళ్తుంటాం. అది మన శరీరాన్ని ఎవరైనా గిచ్చుకుంటూ పోయేటట్టయితే ఎట్లా ఉంటుంది? ఈ చర్చ మనకు రాదు. అదేదో మన హక్కుగా చేస్తాం. ఎంతో జాగ్రత్తగా తప్పనిసరి అయితే చేయాల్సినటువంటి కొన్ని పనులను మనం అది అలవాటుగా చేసి పడేస్తుంటాం. దాని ప్రోడక్ట్ మనకిస్తుంది వృక్షం. అనేక రూపాల్లో మనకిచ్చేసి మనకు తినమని అన్నం పెడుతుంది. దాని సొంత సొమ్మును మనం వాడుకుంటూ మనం సంపాదిస్తున్నాం, మనం పండిస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. మనం పండించట్లేదండి. అది పంటకు సిద్ధం చేసుకున్న దాని వస్తువును మనం దొంగిలిస్తున్నాం. మరి దానికి ఎంత కృతజ్ఞత చెప్పాలి? మరి ఆ పని చేయలేకపోతున్నప్పుడు మనకు కలిగేటటువంటి బాధలే. ఇట్లా చర్చ చేసుకుంటూ వచ్చేటట్టయితే ప్రకృతిని మనం ఎన్ని రూపాల్లో ఇబ్బంది పెడుతున్నామో మనకు అర్థమవుతుంది. ప్రకృతి హితమైనటువంటి పనులే చేయమన్నారు. పరహితము అంటే అది. పరహితము కానప్పుడు పరహితమే పరమధర్మము, పరహితునకు సేగిలేదు పర్వేందుముఖి అన్నారు. పరమహితం కావలసిందంటే పరహితమే. ఈ లోకానికి అందరికీ హితం పరహితమే. అందుకని పరహితము అనేటటువంటిది అనేక రూపాల్లో కనిపించినప్పుడు ప్రకృతి హితమైనదే పరహితము. ఈ 4 అంశాలలోనూ కూడా 4 భూతాలను పాడు చేస్తున్నాం. భూమిని పాడు చేస్తున్నాం, జలాన్ని పాడు చేస్తున్నాం, అగ్ని లోపల వేయకూడనివన్నీ వేస్తున్నాం. అది మొత్తం హుతం చేసుకుంటుంది కాబట్టి పర్వాలేదు. నిజానికి అగ్ని లోపల హుతం చేయవలసినటువంటివన్నీ కూడా అద్భుతమైన అంశాలు. దాన్ని తీసుకెళ్ళిపోయి పనికిరాని వ్యవహారాలన్నింటిలో కూడా పెట్టేటట్టయితే అది కూడా పాడు చేసేసి దాని ద్వారా వచ్చే ధూమం ఏదైతే ఉందో ఈ ప్రకృతిని పాడు చేస్తుంది. అది సమస్య. అందుకని అనేక రూపాలలో ఈ ప్రకృతిని మనం సరే అండి మరి టెక్నాలజికల్లీ మీరు డెవలప్ కావాలంటే ఇటువంటి తప్పట్లేదు అని చెప్పేసి అంటే దానికి ఏదో ఆల్టర్నేట్ కూడా ఆలోచన చేయాలి. పూర్వకాలం ఋషులకు ప్రస్తుత కాలం ఉండేటువంటి సైంటిస్టులకు మధ్యలో వచ్చినటువంటి వ్యత్యాసం ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తే, ఋషులు ఈ సమాజం లోపల ఏదైనా ఒక వస్తువును కనిపెట్టేటట్టయితే ఆ కనిపెట్టిన దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కనుక్కునేటట్టయితే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రోడక్ట్ను బయటికి రాకుండా ఆపినటువంటి వాడు ఋషి కూడా సైంటిస్టే. వరాహమిహిరుడు లాంటి వాడే ఈ సైంటిస్టులందరినీ ఋషులని వేశాడు. ఇవాళ నేను కొత్తగా చెప్పేది 2000 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు చెప్పిన మాట. యవనులందరూ కూడా ఋషులని చెప్పేశారు. అటువంటి ఋషులే అక్కడ ఉండేటట్టయితే ఇక్కడ ఉన్నవాడు ఇంకేం కావాలని కూడా అడిగాడు. అందుకని అటువంటి ఋషులకు సంబంధించినటువంటి అంశం లోపల వాళ్ళు చూసిన పని ఏంటంటే, ఎటువంటిదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు వల్ల కలిగేటటువంటి వాడకం వల్ల కానీ ఇంకితర విషయాల వల్ల కానీ కలుగుతున్నటువంటి దోషము ఈ లోకానికి మళ్ళీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టేటట్టయితే అది పనికి రాదు, తీసేయండి, ఆ ప్రోడక్ట్ను పక్కకు పెట్టేయండి, దాన్ని వాడకండి, అసలు తీసేయకండి, ఉత్పత్తే వద్దు అని చెప్పన్నారు. ప్రకృతి హితమైనటువంటి పనులు చేయాలి కానీ ప్రకృతికి అహితమైన పనులు చేయకూడదు. ఆ ప్రకృతికి సంబంధించిన దాంట్లో ఈ 4 ఉన్నాయి. వాయు, జల, భూ కాలుష్యాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ జలాన్ని పాడు చేస్తున్నాం, వాయువును పాడు చేస్తున్నాం, ఇంకా ధ్వని కాలుష్యం, ఇతర అనేక రూపాలు, ఒకటేనే కాదు.
ఈ రూపంలో ప్రకృతి హితము అనేటటువంటిది కూడా పరహితమే. అటువంటప్పుడు పుణ్యకర్మ అనేటప్పుడు ప్రకృతిని కాపాడటం పుణ్యకర్మ. 400 చెట్లు పెట్టండి, వృక్షజాతి కాపాడండి. మనం ఇంత గాలి పీల్చుకుంటున్నాం, మన తర్వాత తరానికి గాలి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఉన్నది కొట్టడం కాదు, కొత్తవి పెట్టండి. ఉన్నది కొట్టకుండా కొత్తది పెట్టే ప్రయత్నం. మన జీవితంలో మనం 100 చెట్లన్నా పెట్టకుండా పోతామా? ఇది మనం ఆలోచించాల్సిన దాంట్లో. ఎటువంటి వృక్షాలు నాటాలంటానికి మనకు అనేక రకాల జీవజాతులతో కూడుకున్నటువంటి వృక్షాలు ఇచ్చారు. పంచపల్లవాలని పేరుతో అనేక రకాల వృక్షాల పేరు చెప్పారు. రావి, వేప, ఆ తర్వాత మనకు దేవతా వృక్షాల కింద రావి, వేపలే చూపిస్తూ ఉంటుంటాం ఎక్కువగా. ఆ తర్వాత మేడి, మామిడి, మర్రి, జువ్వి, ఇటువంటి చెట్లన్నీ చెప్పారు. ఇవి కాక లోకానికందరికీ కూడా ఆక్సిజన్ ఇచ్చేటటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా బిల్వ వృక్షాలని చెప్పారు. అది కాక తులసి వనాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయని చెప్పారు. తులసి వనాలే తీవ్రంగా ఉంటే ఈ కాలుష్య హారకాలని చెప్పేసాను. మరి అటువంటి సందర్భాల్లో అటువంటివి ఎందుకు పెంచాం మనం? ఆ వనాలు పెంచుకోవాలి కదా మన ఇండ్ల లోపల. మనకి అవకాశమే లేదండి, మనం ఏం చేస్తానులేండి అనుకుంటున్నా కానీ మనకు అవకాశం ఉన్న చోట ఎవరైనా పెంచే చోట మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నామా? మన ఉద్యోగ ధర్మం నుంచి కొంత తీసి ఇటువంటి ప్రకృతి హిత కార్యక్రమాలకు ఎక్కడైనా ఉపయోగపడుతున్నామా? ఒక యజ్ఞం చేసేటట్టయితే యజ్ఞ హోమ ధూమము చక్కని నెయ్యి వేసేసి అనేక రకాల సుగంధ ద్రవ్యాలను దాంట్లో కనుక వేసేటట్టయితే ఈ ప్రకృతి మొత్తం కూడా సంతోషపడుతూ ఉంటుంది, కాలుష్యాలను నివారించబడుతూ ఉంటుంది. శ్రీ సూక్తం అదే చెప్తుంది. మాయా అంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మి అని చెప్తున్నాడు. దీనివల్ల బిల్వ వృక్షానికి సంబంధించినటువంటి విశేషాలతో కూడుకున్నటువంటివి దాంట్లో హోమంలో కనుక వాడితే లేదా పూజా ద్రవ్యాలుగా వాడేటట్టయితే ఈ సృష్టి చుట్టూ ఉండేటివి పోతుంటాయి అని. బిల్వ వృక్ష స్థాపన కూడా అటువంటిది. బిల్వం అంటే మారేడు చెట్టు. మరి అటువంటి కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నాం? అనేక రకాల వృక్షాలు పెంచాలి. అన్ని రకాల వృక్షాలు అవసరమే సమాజానికి. ఆ వృక్షాల సంపదను పెంచేటువంటి మార్గంలో కనుక వచ్చేటట్టయితే అది పుణ్యకర్మల కిందకి వస్తుంటాయి. ఇప్పుడు పెట్టిన చెట్టు తర్వాత తరాలకు వినియోగపడుతుంది. నీ పెట్టిన చెట్టు నాకే కావాలని కాదు, ఒకరు పెట్టిన చెట్టు నాకు వినియోగపడుతున్నప్పుడు నేను పెట్టిన చెట్టు తర్వాత వాడికి ఉపయోగపడుతుంది. ఇది పరంపరాగతం అంటాం. మీ పిల్లలు మీ మనవాళ్ళలోకి వచ్చే సమయానికి ఈ లోకం లోపల అనేక రకాలైనటువంటి ప్రకృతి శుద్ధత కావాలి, కానీ ప్రకృతి నాశనం కాకూడదు కదా. ఈ వైపున మన దృష్టి సారించడం పరహితం అవుతుంది. అదేవిధంగా ఇన్ని రకాల కీటకాలు, పక్షులు, వ్యవహారాలు ఎన్నో రూపాల లోపల పుష్పాల మీద, ఫలాల మీద వేరు రకాల పరపరాగ సంపర్కాలు, ఆత్మపరాగ సంపర్కాలు ఎన్నో చేస్తే కదండి మనం బతుకుతున్నాం. ఇవాళ తేనె కావాలన్నా, ఇంకేమైనా నెయ్యి కావాలన్నా, పాలు కావాలన్నా, పెరుగు కావాలన్నా, నిత్య జీవితంలో మనం పొద్దున్న లేచి టీ తాగుతున్నామని చెప్పేసి అంటే ఒక జంతు సంబంధమైనటువంటి అంశమే కదా, ఏ రూపంలో మనం ఆలోచించినప్పటికీ కూడా. మరి ఇన్ని రూపాల లోపల మనం చూస్తే వృక్ష సంపద, ఇది జంతు సంపద అనేటటువంటిది మనకు వినియోగపడకుండా మనం ఉంటున్నామా? చిన్న చిన్న సీతాకోచిలకే కనపడుతుంది, కానీ ఒక పుప్పొడి మీద వాలి ఇంకొక పుప్పొడి మీదకి వాలేటప్పుడు ఈ రెండింటి మధ్య లోపల వాటికి పరపరాగ సంపర్కాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల వాటికి ప్రొడక్ట్ పెరుగుతుంది. మరి వాటన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సిన ధర్మం ఉంది కదా. ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఏర్పడితే ఈ పశుపక్షాదులన్నింటినీ కూడా మనం ఏదో రూపం లోపల కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది పరులే. మూడవది సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళకి అహితం చేసేటట్టయితే, వాళ్ళ నాశనం కావాలని మానసికంగా కోరుకున్నా, వాక్కుపరంగా కోరుకున్నా, ఆ తర్వాత భౌతికంగా ఇబ్బందులు పెట్టిన ఈ మూడు కూడా పాపకర్మలే అవుతున్నాయి కదా. ఇతరులను ఇబ్బంది పెట్టిన ప్రతిదీ పాపమే, ఇతరులకు సంతోషపెట్టేది ప్రతిదీ పుణ్యమే. ఈ దేహాదులు అందంగా ఆనందంగా వచ్చే చక్కని కుటుంబంలో పుట్టాం, మంచి చేతి నిండా ధనం ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంది, వ్యవహారం ఉంది అనుకున్నప్పుడు మనం గతంలో చేసిన పుణ్య కర్మలకు సంకేతంగా చెప్తున్నాం. అప్పుడు ఎప్పుడూ చేసిన పుణ్యాల వల్ల ఇది కలుగుతుంది, పుణ్య కర్మల వల్ల కలుగుతుంది. మరి ఇప్పుడు మనం అప్పుడే కనుక ఏదైనా ఇబ్బందులు పెట్టుంటే, ఎవరినైనా ఇబ్బందులు పెట్టినా, అటు చెట్లను ఇబ్బంది పెట్టినా, జలాన్ని ఇబ్బంది పెట్టినా, వాయువుని ఇబ్బంది పెట్టినా, వాటికి సంబంధించినటువంటి అదే అణువులు మళ్ళీ మనకి ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే, మనకు ఆక్సిజన్ లేకుండా మరణించే పరిస్థితి వస్తే, కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనుకుందాం, జలం కూడా నీట్గా తాగకూడదు అంటాం. ఒక గ్లాస్ నీళ్లు పెడతారు, రోజు నాలుకను తడుపుకోండి అని చెప్తుంటారు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, నోట్లో పోసినా తాగలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటాం. మరి ఇవన్నీ కూడా మనకు ప్రకృతి మళ్ళీ రివర్స్లో మన దండయాత్ర చేస్తుందని అనుకోకర్లేదా? వాయువు పీల్చుకునే పరిస్థితుల్లో ఉంటాం, అందుకనే కదా ప్రాణం పోతుందని చెప్పడం. ఇవన్నీ ఒక్కసారి కొంచెం బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రకృతిని మనం కాపాడాల్సిన ధర్మం ఏంటో, పురాణాలు ఎందుకు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాయో మనకు అర్థమవుతుంది. ప్రకృతి హితమైన పనులు చేయాలి, పరహితమైన పనులు చేయాలి. పుణ్యకర్మలు అంటాం, పాపకర్మలు అనేటటువంటి దీనికి వ్యతిరేకం.
పుణ్యకర్మల ద్వారా సంపాదించినటువంటి ఏదైతే మంచి ఉంటుందో ఆ మంచిని మన జీవితంలోకి అనుభవింపజేసుకుంటూ పాపకర్మల ద్వారా వచ్చేటటువంటి లోపాలను తగ్గించుకునే ప్రయత్నం చేయటమే ఈ జీవిత ధర్మం. పాపకర్మలు అనేటటువంటివి మనం ఇబ్బంది పెట్టినటువంటివి కాబట్టి ఎన్నో రూపాయలు ఇబ్బందులు పెడుతున్నాం. మనం ఏం చేయట్లేదండి అనుకుంటే కుదరదు. నేను నిన్నేమన్నా అని వ్యక్తిని అంటాం కాదు, ఈ ప్రకృతిని ఏమన్నా అన్నానా, నీ మనసు లోపల ఉండేటువంటి భావనల ద్వారా ఈ ప్రకృతిని ఇబ్బంది పెట్టడం, నీ మాటల ద్వారా ప్రకృతిని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే అణువులు ఏవైనా అణువులేనండి. పై స్థాయిలో మనం ఆలోచించాలి. వ్యక్తి అనేటటువంటి వాడు కనిపించే ధోరణి వేరే అండి. ఈ వ్యక్తి కొన్ని అణువుల సమూహం, పదార్థం అణువుల సమూహం, ఈ కుర్చీ అణువుల సమూహం, కెమెరా అణువుల సమూహం. అణువుల సమూహమైనటువంటి దాన్ని విచ్ఛిన్నం చేసి దాన్ని పాడు చేసేటటువంటి విధానం ఎప్పుడైతే వస్తుందో, ఎక్కడైతే మనం ఇబ్బంది పెట్టామో అట్లా మనని ఇబ్బంది పడితే ఎట్లా ఉంటుంది. మనం ఇబ్బంది పడ్డప్పుడేమో ఆ విషయం గుర్తు రావట్లేదు, మనం ఎప్పుడో ఇబ్బంది పెట్టొచ్చుంటాము అనే భావన గుర్తు రావట్లేదు. మనకు వచ్చినటువంటి ఈ జీవితం అనేటటువంటిది అద్భుతమైనటువంటి వ్యవహారంగా మారాలంటే మనం గతంలో పుణ్యకర్మలు చేసి ఉండాలి, లేదా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే మనం పాపకర్మలు చేసి వచ్చాం. అయ్యో పాపం, పరహితము లేదు మనకు, పరమ అహితం ఉంది, మనకు అహితం చేశాం. అందుకని ఈ పరోపకార శబ్దం లోపల పరాపకారం చేస్తూ వస్తున్నాం. అందుకని ఈ ధోరణిలో మనం ప్రతి చిన్న విషయాన్ని ఊహించేటట్టయితే పుణ్యకర్మలు పాపకర్మలు అనే ప్రతి చిన్న విషయం కనపడుతూ ఉంటుంది. పరపీడనము అని చెప్పేసి అన్నమాట కేవలం పరులు అన్నప్పుడు కేవలం చుట్టుపక్కల ఉండే వ్యక్తులు వ్యవహారాలే కాకుండా నీ మాటల వల్ల ఇబ్బంది ఉంది, నీ చేతల వల్ల ఇబ్బంది ఉంది, నీ భావనల వల్ల ఇబ్బంది ఉంది. ఈ మూడు కూడా లెక్కల్లోకి వస్తున్నాయి. ఆలోచనలు, మాటలు, చేష్టలు. ఈ మూడిటి వల్ల వచ్చేటటువంటి లోపాలను మళ్ళీ తర్వాత రోజుల్లో అనుభవించకుండా ఉండాలి అనుకునేటట్టయితే దానికి తగినంతగా ప్రతిగా ఎక్కువ పుణ్యకర్మలు చేయాలి. ఆ పుణ్యకర్మల యొక్క విధానం చాలా ఎక్కువగా ఉంది. మన పురాణాలన్నీ చెప్పినవి ఈ పుణ్యకర్మల గురించి. లోకానికి ఉపయోగపడండి అయ్యా, దాన ధర్మాలు చేసుకోండి అయ్యా, చక్కగా శరీరాన్ని శుద్ధి చేసుకోండి అయ్యా, మీ శరీరం లోపల ఉండేటువంటి లోపాలను తగ్గించుకోవడం కోసం యోగశాస్త్రం వైపు వెళ్ళండి, అష్టాంగ యోగాదులన్నీ కూడా మీకోసమే ఉన్నాయి, అనేక రకాల ముద్రా విధానాలు మీకోసమే ఉన్నాయి, ప్రాణాయామాదుల ద్వారా శరీరం లోపల ఆక్సిజన్ నింపుకోండి, మీరు అనవసరంగా చెత్తంతా నింపుకున్నారు, ఈ లోపల పోయిన కర్మలకు సంబంధించిన లోపాలన్నీ మీ జీవం లోపల పడి ఉన్నాయని చెప్పేసి ఇట్లా అనేక రూపాల మార్గం చెప్పుకుంటూ వచ్చింది. అయినా కానీ దాని గురించినటువంటి ఆలోచనలు మనకేం రావట్లేదు ఇప్పటికి కూడా. అదేదో ఇబ్బందులు కలిగించేటువంటి వ్యవహారం కిందకే వచ్చింది. అందుకని మన లోపల ఉండేటటువంటి లోపాలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ మనము ఔషధుల ద్వారా, దానాదుల ద్వారా, జపాదుల ద్వారా మనం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం చేసేటటువంటి అన్ని విషయాల్లోనైనా యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా, అష్టాంగ యోగాదుల ద్వారా చేసే ప్రయత్నమైనా, మనసును నిలబెట్టడం కోసమైనా, భావనల్లోనైనా 10 మంది మేలు కోసం ఆలోచించమని అంటాం. ఇది కూడా ఒక కర్మే. నీకు చేత కావట్లేదు 100 మందికి మేలు చేయడానికి, కనీసం నువ్వు వెళ్ళి మానసికంగా 10 మందికి బాగుండాలని కోరుకుంటూ ఉండటం కూడా ఒక గొప్ప కర్మ. ఇది పుణ్యకర్మ, లేకుంటే ఇది పాపకర్మ అవుతుంది. అందుకని పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటటువంటి చిన్న మాటను ఆధారంగా చేసుకునేటట్టయితే ఇతరులకు మేలు చేసేదంతా పుణ్యమే, ఇతరులకు ఇబ్బంది పెట్టేదంతా పాపమే. ప్రతి కర్మకు, మంచి కర్మకు కూడా ప్రతిగా ఉంటుంది ఒక కర్మ, చెడు కర్మకు కూడా ప్రతిగా ఇంకో చెడు కర్మ ఉంటుంది. మంచి కర్మకు మంచి అనుభవించినప్పుడు చెడు కర్మకు చెడు అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు అనుభవించే ప్రతి కర్మను కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండేటట్టయితే ఈ పుణ్యపాపాలు అర్థమవుతాయి. లేకపోతే మనకు అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా. నాకెందుకు ఈ అనారోగ్యం వచ్చింది, నేను ఇట్లా ఉన్నాను కదా ఇప్పుడు అంటే ఇప్పుడు చేసిన తప్పు కాదు కదా, ఎప్పుడో చేసిన తప్పు. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చిందని ప్రశ్న వేసుకుంటున్నాం మనం. నా కర్మ అండి ఇది అని చెప్పేసి అంటున్నాం. మీ కర్మే, మీ పాపకర్మ. సమస్య వచ్చినప్పుడు సమస్యను అధిగమించే శక్తిని దగ్గర సంపాదించుకునే ప్రయత్నం చేయడానికి జ్ఞానం కావాలి. విత్ నాలెడ్జ్తో పాటు మన లోపల శక్తి పెంచుకోవాలి, ఎగ్జామ్ను ఫేస్ చేయాలి. అందుకని ఈ మూడిటి వ్యవహారముల ద్వారా మాత్రమే పాప పుణ్య కర్మల యొక్క విధానం మారుతుంటుంది. పాపత్వం మనలో తగ్గుతుంది, పుణ్యత్వం పెరుగుతుంది. పాపత్వం బాగా పెరిగితే వ్యక్తి తమోమయుడు అవుతున్నాడు. పాపత్వం పెరిగినప్పుడు తమోమయుడు,
తినటం, నిద్రపోవటం, కొట్లాడటం, గొడవలు చేయటం ఇవన్నీ కూడా వస్తుంటాయి. పుణ్యత్వం పెరుగుతున్న కొద్దీ సాత్వికమయుడవుతున్నాడు. ఈ మధ్యలో ఉన్నప్పుడు రజోమయుడవుతున్నాడు. పుణ్యపాప కర్మలు సమానంగా ఉన్నప్పుడు రాజస గుణాలతో కలిగినవాడు. బాగా పుణ్యకర్మలు బాగా వృద్ధిలోకి వస్తున్న కొద్దీ వాళ్ళలో సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం అంటే అతి తీవ్రమైన ఎనర్జీ. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు లోపల ఒత్తిడి ఉండదు, దేన్ని చూసినా ఆసక్తి ఉండదు, ఇది కావాలని లేదు, ఇది వద్దని లేదు, ఇది ఇట్లా ఉండాలని లేదు, ఇట్లా ఉండకూడదనేది లేదు. మధ్యలో ఉంటున్నటువంటి వాడికి రజోగుణం ఉంటుంది. ఈ రాజస గుణం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటుంటాడు, ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, అది అట్లా ఉంటే బాగుంటుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ కూర్చుంటున్నాడు ఈ రాజస గుణం. ఇక ఈ రెండూ కాకుండా ఉండేటట్టయితే మాట్లాడితే గొడవ, చేసిన ప్రతిదీ గొడవ అనుకునేప్పుడు తమోమయ కర్మ. అందుకని తమోమయమైనటువంటి విధానం నుంచి సత్వమయ వైపు మనం వెళ్ళాలి, శుద్ధ సత్వం వైపు వెళ్ళాలి అని చెప్పేసి భగవద్గీత చెప్తుంది. శుద్ధ సత్వము అంటుందని. ఈ శుద్ధ సత్వం వైపు వెళ్ళాలి అనుకునేటట్టయితే మన లోపల ఒక ప్రశాంతత చిత్తం ఏర్పడాలంటే ముందు దీనికి తగినటువంటి జ్ఞానం ఏర్పడాలి. ఈ జ్ఞానం మన భారతీయమైన పురాణాలు అందించాయి. ఆ అందించిన పురాణాల యొక్క వారసత్వాన్ని మనం అందుకుంటూ ఆ మార్గంలో పుణ్యాలను పెంచుకుందాం, పాపకర్మలను తగ్గించుకుంటూ సమస్య పరిష్కార శక్తిని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.